వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఒరిస్సాలోని అడ్డుబంగి నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ప్రమాదం జరిగింది. నూతగుంటపాలెం రిలయన్స్ బంక్ వద్ద 16 జాతీయ రహదారి పక్కన ప్రైవేట్ బస్సు తిరగబడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వర్షం కారణంగా వాహనం స్కిడ్ అయి స్టీరింగ్ లాక్ అవడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. అడ్డుబంగి ఎక్కడ వరుసది ఎక్కడికి వెళ్తుంది? ఎంతమంది ఉన్నారు బస్సులో ప్రయాణికులు? 35 మంది. ఎలా జరిగి ఉంటుంది ఇది యాక్సిడెంట్? ఇందులో ఎవరికన్నా బాగా దెబ్బలు తగిలియా? పిల్లలు ఉన్నారా ఇందులో? కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మీడియాతో మాట్లాడారు. పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నాయకులు దౌర్జన్యంగా ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్క మీడియా మనందరూ చూసినాం నిన్న ఎంత ఘోరాతి ఘోరంగా. అంటే మనం ఇండియాలో ఉన్నామా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దేశంలో ఉన్నామా? తాలిబాన్ల కింద అటు ఇటుగా ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా. ఎందుకంటే మీడియా మిత్రులు కానీ చాలా మంది పోయినారు అక్కడికి. ఒక్క మీడియానే కానీ ఏజెంట్లు, వైసీపీ ఏజెంట్లు కానీ మీడియా వాళ్ళని కానీ దాదాపు 2 గంటల వరకు అక్కడికి ఒక్క మనిషిని కానీ అక్కడ లేక ఏజెంట్ బూతులు లేక కానీ ఎవరిని రానికుండా చేసింది మనం యావత్తు మన భారతదేశమే చూసింది. ఎందుకంటే ఒక్క జెడ్పీటీసీ అది. అంటే లోకేష్ మాట ఇచ్చినదంట చంద్రబాబు నాయుడు కానుకేయాలంట. అది కానుక. అది ఇప్పుడు కుప్పంలోన ప్రజాస్వామ్య దేశంలోన ప్రజలు ఓట్లేసి కుప్పంలో గెలిచినారు. మున్సిపల్ చైర్మన్ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనే, సర్పంచ్ అయితే ఎక్కడ ఇంత ఘోరంగా, ఎక్కడ ఇంత ప్రజలను భయభ్రాంతం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ తల దించుకునేలా. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళే అసలు నాకు తెలిసి ఇంత అభిమానంగా ఎక్కడ ఎప్పుడు వాళ్ళు డ్యూటీ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఎలక్షన్ చేయలేమంటుంది వాళ్ళే. ఎందుకంటే తప్పదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారు మానవతంతో. ఆ మానవతంతో ఉండే వాళ్ళు ఏమంటున్నా అంటే ఇంత చారిస్ట్గా ఎక్కడ మన భారతదేశంలో, ఇండియాలోనో ఇంకా జరిగింది అనే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ లోకలుండే టీడీపీ నాయకులుగా ప్రభుత్వం మీ దగ్గర 6 ప్రభుత్వాలు పోతే మీరు రిటైర్ అయ్యేతలకే. అలాంటి మీరు ఈరోజు అంత అన్యాయంగా ప్రజలు కాళ్ళు పట్టుకుంటుంటే అసలు ఒప్పుకోకుండా వాళ్ళని కాళ్ళతో తన్నే విధంగా డిఎస్పీ గారు అయితేనే కొడకల్లారా కాల్చి పారేస్తా అని అంటారు ఆయన. పార్థిపురం ఐటీడీఏ కార్యాలయంలో ఆది కర్మయోగి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మార్పు తెచ్చుటకు గొప్ప అవకాశమన్నారు. మొదటి దశలో 6 మండలాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలలో అవసరాలను గుర్తించి సామాజిక బాధ్యతతో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్థిపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పీఎం జాన్మాన్, ప్రాజెక్టు అధికారి రిషిబ్ చతుర్విధ తదితరులు పాల్గొని ప్రసంగించారు. Main objective is there should be punishment. So every village has a very different main objective of these activities. So already I guess Angana mentioned this. The main objective is to sensitize our frontline workers and to give them a sense of ownership in what they are working. So one of the ultimate goal is to make the village vision map, village vision plan that can fulfill all the needs of a village.
and today also it's good to have you here. So just I would like to highlight one point that till now we implemented RPL, then we did SPL, and then we did DPL now. So all the exercises were going already. Now start from this day. Because now the block level team has been formed for DMP. A group, like you have a lot of group discussions. I can see lot of charts, your views, interventions. So it is like very not a routine training program. It is like an interactive training program which I have witnessed in this entire session. And every day Astush and Murli keep on updating me about what is happening in the training program. And very good participatory approach we have observed so far. So as said by the Rishabh, the real challenge is now you will go to the mandal level, block level, and from mandal level to sensitizing the village level employees also, village level team also. That is a very crucial factor in this entire Adi Karma Yogi Abhiyan program. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బాపట్ల మండలం కంకడపాలెం జమ్ములపాలెం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, ప్రాథమిక వ్యవసాయం సహకార సొసైటీ చైర్మన్ నక్కల వీర రాఘవయ్య, రైతు నాయకులు పాల్గొన్నారు. నాలుగు రోజుల వర్షం గంటలో ఇదే ఇప్పుడు ఇంత వర్షం 4 రోజులు కురిస్తే మనకేమవుతుంది? ఇంకా మంచిది, ఇంకా అట్లా కురిస్తే మంచిది, ఇంకా తడిచినట్టు కట్లకు అవతల 50 గజాలు అవతల 50 కొట్టింది. మన 15 రోజులైనా తగ్గలేదండి. 10-15 రోజులకి లేట్ చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న డొంకరాయి గ్రామం గతంలో 195 కిలోమీటర్ల దూరంలో ఉన్న వై రామవరం మండల కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు పునర్విభజనలో భాగంగా కొత్తగా గుర్తేడు గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తూ డొంకరాయి గ్రామాన్ని ఇందులో కలపడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న ఐటీడీఏ పీఓ ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ 36 గ్రామాలు దాదాపు 9,000 జనాభా పరిధిలో ఉన్న డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని ఎంపీటీసీ కరక వెంకటరమణ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు హామీని విస్మరించారని ఎంపీటీసీ కరక వెంకటరమణ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఆయన అధికారులను హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క మండలం యొక్క పరిస్థితి మా వైరామవరం మండలం. ఈ వైరామవరం మండలంలో మేము 170 నుంచి 190 కిలోమీటర్ల దూరంలో మా యొక్క పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 9,000 మంది జనాభా. దీనిపైన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక వ్యవస్థ వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇబ్బందుల్లోకి వెళ్తున్నాం. మనకి మొట్టమొదటిగా సమితిలు ఉండేవి. ఆ సమితిలు ఉన్న సమయంలో అడ్డతీగలు ఉండేది. 150 కిలోమీటర్లలో సమితి ఉండేది. ఎన్టీ రామారావు గారు 1995లో మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మండలాలు ప్రజలందరికీ దగ్గరైనవి. మాకు శాపంగా మారి మరలా ఇంకొక 30 కిలోమీటర్లు మళ్ళా లోనకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అధికారులు. ఇదిగో గూగుల్లో మ్యాప్ చూసి
ఇదిగో ఇక్కడ ఉంది డొంకరాయ్, ఇదిగో ఇక్కడ ఉంది గుర్తేడు, ఇదిగో ఇక్కడ ఉంది వైరామవరం. కాబట్టి ఇది చాలా దగ్గర అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని 40 సంవత్సరాలుగా బాధ పెడతా ఉన్నారు. ఒక కులం సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంచుమించుగా 4-5 రోజులు ప్రయాణాలు, అలాగే అక్కడ వెయిటింగ్. వెళ్ళిన వాళ్ళ అదృష్టం కొలిది అక్కడ అధికారులు ఉంటే పర్వాలేదు, అధికారులు లేకపోతే కనీసం అక్కడ భోజనం సదుపాయం కూడా లేనటువంటి వైరామవరం మండలం. వైరామవరం మండలం 40 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ రోజు కూడా అక్కడ సొంత ఆఫీస్ లేదు, ఎందుకంటే అది పూర్తిగా ఇంటీరియర్ ప్లేస్. ఇప్పుడు మేము దానిపైన పెద్ద పోరాటం చేశాం. పెద్ద పోరాటం చేసి ఇంచుమించుగా 4 నుంచి 5 సంవత్సరాల పాటు పోరాటంలో మరి చేయగా శాంతియుత పోరాటాలు చివరకు రిలే నిరాదీక్షలు ప్రారంభించాం. రిలే నిరాదీక్షలు 147 రోజులు మేము కొనసాగుతుంటుండగా ఇప్పుడు ప్రజెంట్ అల్లూరు జిల్లా కలెక్టర్ గారు, మాకప్పుడు ఐటీడీఏ పిఓ గారు దినేష్ కుమార్ గారు, వారు స్వయం అల్లూరు జిల్లా రంపచోడవరంలో ప్రస్తుత ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అడ్డతీగలలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి చేసిన వ్యాఖ్యలకు బదులుగా మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అడ్డతీగలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎమ్మెల్యే శిరీషాదేవి తనను విస్మరించడమే పనిగా పెట్టుకుని మీడియా సమావేశాలు పెడుతున్నారు తప్ప అభివృద్ధిపై చర్చించడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మహిళా ఎమ్మెల్యే కొంతమంది గెలిచారు. వాళ్ళ భర్తలు వెనకుండి వాళ్ళ రాజకీయం చూసుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగేదే. భార్యల ఎమ్మెల్యేలుగా గెలిస్తే భర్తలు వెనకుండి చక్కబెట్టుకోవడం జరిగేది. మరి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు చేసేటువంటి సర్వేలో 4 అవినీతి టాప్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చాడో అందులో మీరు కూడా ఉన్నారు. అది రాష్ట్రం అంతా తెలుసు. మీకు ఎందుకు పిలిపించాడమ్మా? అవినీతిలో కూటమి తరమ నిలబెట్టారు, మీరు చాలా బాగా అవినీతి చేస్తున్నారని చెప్పేసి దండేసి హాతూడని పిలిచాడా? మరి ఎందుకు మీటింగ్ బయట కడపని మానేశాడు? ప్రతి ఎమ్మెల్యే భర్తలు వెనుకలు చక్కబెట్టుకుంటున్నారు కదా. మరి గతంలో తిరిగి మరి ఎందుకు తిరగట్లేదు? అంటే అక్కడ ఏం జరిగింది, ఏం కోటింగ్ ఇచ్చారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది నువ్వు చెప్పడే కాదు, నీ సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. నువ్వేమో ఒకసారి సర్వే రిపోర్ట్ తెచ్చుకొని నీ రిపోర్ట్ నువ్వు ఒకసారి చూసుకుంటే నువ్వు ఎంత కరప్షన్ చేస్తున్నావు అనేది నీకు తెలుస్తుంది. నీ కరప్షన్ మొత్తం నేను నిరూపిస్తా. నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించి నువ్వు వచ్చి కూర్చో, నువ్వు స్పీకర్ ఫార్మేట్ ద్వారా నేను ఖచ్చితంగా నేను నిరూపిస్తాను. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు, మా పంచాయతీ గురించి ఇన్ని అబద్ధాలు, ఇవన్నీ కూడా ఇన్ని అబద్ధాలు. నేను బోర్డు పోటీ తెచ్చేసాను అంటారు. ఏం చేసేది ఏం చెప్పదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు దానికి ఒక ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, నువ్వు అన్నావు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొట్టాలని. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను కూడా నీకు పళ్ళు రాలగొట్టగలను. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది నిజమో కాదో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. తీర్థ బ్రెయిన్ వేసుకొని ఎవరైతే చెప్తే అది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుకో. తర్వాత చాలా సిగ్గుపడతావు. ఖచ్చితంగా నువ్వు ఏదైనా వింటే అది నిజమో కాదు చెక్ చేసుకో. ఏ రాజధాని కలెక్షన్ ఏ మీటింగ్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుతుంది, ఆధారాలు చూపించి మాట్లాడుతుంది. అలా మాట్లాడగలిగితే మాట్లాడు, అంతే తప్ప గానీ ఈ రోజు నువ్వు పదవిలో ఉన్నావు, నీకు చెవులు నింపితే ఏదైనా పదవి ఇస్తావో లేకపోతే నువ్వు వర్క్ చేస్తావో అని చెప్పేసి ఎవడో వచ్చి నీ చెవులో ఏదో చెప్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తీసుకొని నేను కూడా నీ పళ్ళు రాలగొట్టగలను శిరీష్ అని చెప్పేసి నేను మీడియా ద్వారా నీకు చెప్తా ఉన్నాను. నీకు దమ్ము ఉంటే, నువ్వు దమ్మున్న ఆడదాని అయితే నీ దమ్మున్న ఆడదాన్ని నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను. నీకు దమ్ము ఉంటే నువ్వు ప్లేస్ డిసైడ్ చేసి నాకు చెప్పు, నేను వచ్చి కూర్చుంటాను, నీ అవినీతి ఏంటో కూడా నేను తేలుస్తానని చెప్పేసి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని ఓ ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం చెట్టు పూలను విరబూసింది. స్థానిక బైపాస్ రోడ్లోని గురుకుల పాఠశాల సమీపంలో ఉంటున్న మాణిక్య భాస్కర్ నాయుడు ఇంటి దగ్గర బ్రహ్మకమలం పూలు గత రాత్రి వికసించాయి. ఒక చెట్టుకు వందలాది మొగ్గలు వేసి పూలు విరబూయడాన్ని స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఒక చెట్టు వందలాది బ్రహ్మకమలం పూలను పూయడం అరుదుగా జరుగుతుందని ఇంటి యజమాని ఆనందం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కె సముద్రం మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ పతాకంలో ఘనమైన ర్యాలీ నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీలో భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలు మారుమోగాయి. పెద్ద ఎత్తున యువకులు ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేసి దేశభక్తి గుండెల్లో నింపాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్తో భారత శౌర్యాన్ని ప్రపంచానికి చాటాలని అన్నారు. ఈరోజు కేసముద్రం పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ప్రతి ఇంటిలో 3 రంగుల జెండాను ఎగరవేసే విధంగా ఘర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించడం కోసం మరియు భారీ సంఖ్యలో ఈరోజు కేసముద్రం మండలంలోని అన్ని గ్రామాల నుంచే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు చెందిన పిల్లలు మరియు బీజేపీ నాయకులు, శ్రేణులు, తర్వాత దేశాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం మరియు దేశం పట్ల నిబద్ధత పెరగడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గత ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడే కాకుండా బయటి దేశాలకు భారతదేశం యొక్క సత్తా ఏందో, మన యొక్క అణుశక్తి, మన శక్తి సామర్థ్యాలు ఏందో, మన యొక్క అణుశక్తి ఏందో, మన యొక్క సాయుధ శక్తి ఏందో బయటి దేశాలకు కూడా మనం ఒక హెచ్చరికలాగా చేసి దాని యొక్క విజయవంతమైనటువంటి యొక్క పండుగను ఈ 15th ఆగస్టు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు సొసైటీని అభివృద్ధి పథంలో నడిపి తనను చైర్మన్గా ఎంపిక చేసిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు మంచి పేరు తీసుకొస్తానని కొడకళ్ల శివమణి అన్నారు. ముండూరు సొసైటీ చైర్మన్గా ఆయనతో పాటు త్రిసభ్య కమిటీ భట్టు ధర్మారావు, వి నాగరాజు సొసైటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శివమణి మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని ఉన్న తనను చిన్న వయసులోనే సొసైటీ చైర్మన్గా నియమించడం పట్ల శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ పరిధిలో ఏ సమస్య వచ్చినా వెంటనే సమస్య పరిష్కారం కోసం శాసనసభ్యులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాత సత్యనారాయణ, కుటుంబ శాస్త్రి, నెక్కలపూడి రామచంద్రారావు, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామ, సీత, పలువురు టీడీపీ నాయకులు చైర్మన్గా ఎన్నికైన శివమణిని శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు నన్ను ట్రస్టీకి నన్ను ప్రోత్సహించిన నా 5 గ్రామాల నాయకులందరికీ తెలియజేసుకున్నాను. మా ఆరోగ్యమైన కానివ్వండి, నా యొక్క కానివ్వండి, అధిక కానివ్వండి, అక్కడ మా కానివ్వండి, అదేవిధంగా కానివ్వండి, మా మధు నాయకుడు బాబు కానివ్వండి, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా అందరూ కమిషన్ చూసే ఈ రోజుల్లో వాళ్ళు నియమించబడ్డారు. మా ఎమ్మెల్యే గారితో పాటు ఈ 5 గ్రామాల నాయకులు జన్మలకి ఎప్పుడు కూడా ఈ 5 గ్రామాల నాయకులందరూ నేను గుర్తున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా కమిషన్ నిర్ణయం మీ అందరి నిర్ణయంతోనే ప్రతి అడుగు ముందుకు వెళ్తాను. సమాచారం నేను తెలియజేస్తున్నాను. నన్ను నిర్వహిస్తున్న నాయకులు అందరూ కూడా ఎప్పుడు కూడా మీకు రుణపడతా, ఏ పని చేసినా, ఏ విషయం చేసినా ఐక్యమత్యంగా అందరూ కలిసిగా ఈ యొక్క నా మీద మీ నమ్మకాన్ని ఎప్పుడు నమ్ము చేయకుండా మంచి పేరు తీసుకొచ్చే విధంగా సహకార బ్యాంకులోనే నియోజకవర్గంలోనే మొట్టమొదటి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీకు అధికారులైనా సరే, చంద్రబాబు ప్రభావితమైనా సరే, నేను మాట్లాడైనా సరే రైతు స్థలంలో ఆందోళించేలాగా ఈ స్వచ్ఛమైన పేరు తీసుకొస్తానని ఈ యొక్క సమావేశంగా ఏ సమస్య వచ్చినా మన ముందు సొసైటీ ఉందని గుర్తొచ్చేలాగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తాం. మీకు ఏదో విషయంలో కానివ్వండి, లేకపోతే విషయంలో కానివ్వండి, కోరుకుంటే ఒక ముందులోనే ఆగ్రహాలు ఉండేలాగా నేను తీసుకొచ్చేలాగా అధికారంలో కానివ్వండి, మన ఎమ్మెల్యే గారితో కానివ్వండి, మాట్లాడాలి సరే మన సొసైటీకి ಹೆಚ್ಚು పేరు తీసుకొచ్చేలాగా మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం.
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించబడ్డారు. చీరాల మున్సిపల్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు యువ నాయకుడు ఎం మహేంద్రనాథ్ బాబు నేతృత్వంలో దేశభక్తి జెండాలు ఎగురవేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించి 78 సంవత్సరాలైనా దానిని కాపాడుకోసం ప్రతి పౌరుడి కర్తవ్యమని పిలుపునిచ్చారు. దేశ గౌరవం కోసం ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, కమిషనర్ డిఈ, కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఒక మానవహారంగా అందరూ ఏర్పడి ఇవాళ ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలకు మనకు వచ్చిన స్వతంత్రాన్ని వీరందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని మన భారతదేశం యొక్క హిస్టరీని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ స్ఫూర్తిని నింపుతూ ఇవాళ మన మద్దులూరు మాలకొండయ్య గారు మనందరి ఆదేశాలు ఇచ్చిన తర్వాత చాలామంది ప్రజలు వాకర్స్ అసోసియేషన్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ మన చైర్మన్స్ మించాల సాంబశివరావు గారు అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ చీరాల్లో ఈ గడియార స్తంభం దగ్గర వాళ్ళు ఎందుకు పెట్టామంటే చీరాల్లో గడియార స్తంభం స్థాపించి తీరుతాం. ఈ రాబోయే రోజుల్లో చీరాలు 9వ స్వాతంత్ర దినోత్సవానికి మద్దతుగా ప్రజలలో, విద్యార్థుల్లో, నాయకుల్లో, అధికారుల్లో ఉత్తేజాన్ని నింపడానికి, భారతదేశం యొక్క పౌరుషాన్ని నింపేదానికి ఈ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది చీరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి, ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేసినటువంటి విద్యార్థులకి, వాకర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మున్సిపల్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు నిండుకొండలా పొంగిపొర్లుతున్నాయి. పాలమాకుల, తొండుపల్లి, కొల్లపల్లి, పిల్లోనిగూడ, నానాజీపూర్, కాచారం ప్రాంతాల నుంచి అలుగులు పారుతూ హిమాయత్ సాగర్లోకి భారీగా నీరు చేరుతోంది. వెంకటాపూర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన వెంకటాపురం వాగు వంతెనను ఆనుకొని ప్రవహిస్తుండగా సుల్తాన్పల్లి, కేపీ దొడ్డి వద్ద అమలాపురం వాగు పొంగిపొర్లుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ 3 ఫీట్ల హైట్లో 8 గేట్లు ఎత్తారు. పై ప్రాంతంలో భారీగా వర్షం పడడంతో భారీ వరద నీరంతా హిమాయత్ సాగర్లోకి చేరడంతో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో రాత్రి నుండి అధికారులు, పోలీస్ సిబ్బంది మూసీ పరిసరాల్లో ఉన్న ప్రాంతాల్లో కాలనీవాసులను అందరినీ అప్రమత్తం చేశారు. ఉదయం 8 గేట్లని 3 ఫీట్ల పైకి ఎత్తి నీటిని వదిలారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ వాచ్ డిపార్ట్మెంట్, పోలీస్ సిబ్బంది సమస్య ఉన్న వెంటనే మాకు సమాచారం అందజేయాలని తెలిపారు. నిరంతర ప్రోత్సాహం, శిక్షణ పొంది ఆడాలనే తపనతో రాఘవాపురం గ్రామంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థుల విజయబేరి ముందుకు సాగుతున్నది. ప్రిన్సిపల్ బొంతు లక్ష్మి అన్నారు. ఏలూరు నగరంలో ఉన్న అల్లూరు సీతారామరాజు స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అండర్ 22 వైస్ కేటగిరీ జిల్లా
కబడ్డీ సెలక్షన్స్ జరిగాయి. జిల్లా కబడ్డీ సెక్రటరీ రంగారావు, ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, అచ్యుతారావు పోటీలను నిర్వహించారు. కబడ్డీ పోటీలలో చింతలపూడి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు పజూరి సాయి గణేష్, చెన్ను మణికంఠ సాయి ఇరువురు విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. సందర్భంగా పీఈటీ వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో జోనల్ స్థాయిలో కూడా రాణించి చింతలపూడి నియోజకవర్గానికి రాఘవపురం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పజ్జూరి సాయి గణేష్, చెన్ను మణికంఠ సాయి జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ బొంతు లక్ష్మీ మేడం నిరంతర ప్రోత్సాహం. ఈ పీఈటీ వీర్ల వెంకటేశ్వరరావు గారి శిక్షణ ఆడించే తపనతో ఈ విజయం సాధ్యమైందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు జోనల్ స్థాయిలో కూడా రాణించి పాఠశాలకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. రాఘవపురం ఆదర్శ విద్యానికేతన్ స్కూల్ నుంచి మా ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చామండి. ఈ సెలక్షన్స్కి, కబడ్డీ సెలక్షన్స్కి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. దీనికి ముఖ్య కారణం మా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం బొంతు లక్ష్మీ మేడం గారి ప్రోత్సాహంతో ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చాలా ప్రోత్సహించారండి మేడం గారి దగ్గరుండి. ఈ కబడ్డీ సెలక్షన్స్ 29వ తారీఖున జరగబోయే. అమలాపురం పట్టణంలోని కూచుమంచి వారి అగ్రహారం సమాచార భవనం వద్ద నుండి గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన సమాచార ఉద్యోగులు సమాచార హక్కు, ప్రాథమిక హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏ రాధాకృష్ణారావు, విఎల్పి నూకరాజు, జి సత్యప్రసాద్, పి బుచ్చయ్య, అరుణ, సీనియర్ అసిస్టెంట్ సహా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాచార హక్కు కమిషనర్ యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ సమాచార హక్కు చట్టం మీద ప్రజలకు అవగాహన నిమిత్తం ఈరోజు ఈ ర్యాలీ జరుపుతున్నాము. కాబట్టి కొన్ని దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారంగా 6A ప్రకారంగా ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు అడగవచ్చు. కాబట్టి సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా సమాచారం వారు ఆ డిపార్ట్మెంట్ వారు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి సమాచార హక్కు చట్టంలోని అనుగుణంగా చట్ట ప్రకారంగా ప్రతి పౌరుడు కావాల్సిన సమాచారాన్ని ప్రతి డిపార్ట్మెంట్ లో అడగవచ్చు. వారు సమాచార హక్కు చట్ట పరిధిలోనే, దాని యొక్క పరిధిలోనే మాత్రమే అధికారులు ఆ సమాచారాన్ని వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమాచార హక్కు జవాబుదారితనానికి, పారదర్శకతను ప్రభుత్వ పాలనలో తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ గొప్ప బిల్లు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క చట్టం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో మా ఉద్యోగులందరూ, కోనసీమ సహకార శాఖ సిబ్బంది అంతా కలిసి, అలాగే మా యొక్క సంఘాల సిబ్బంది కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవగాహన కల్పించడానికి రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు గాని ప్రజలు గాని సుభిక్షంగా ఉంటారని బలంగా నమ్మే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కంభంపాటి విజయరామరెడ్డి పేర్కొన్నారు. అన్నదాత సుఖీబాబు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఉదయగిరి మార్కెట్ యార్డ్ వరకు భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లవేళలా రైతు మేలు కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, అందులో భాగంగానే అన్నదాత సుఖీబాబా రైతులకు ఉపయోగపడే విధంగా 3 విడతలుగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. మొదటి విడతగా 7,000 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా అన్నదాత సుఖీబాబా హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభావకి మద్దతుగా మనందరం కూడా, రైతులు అందరూ కూడా, ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ కూడా సంఘీభావంగా ఈరోజు దుత్తలూరు నుంచి ఉదయగిరికి ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీలో మన శాసనసభ్యులైన ఖమ్మం విజయరామరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు, గతంలో
రైతు అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆయన ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రైతు ర్యాలీ కూడా జరగటం మన అందరూ రైతుల అదృష్టంగా అనుకుందాం. ఎదురు చూస్తూ ప్రతిపక్ష నాయకులు ఇది జరగదు అని వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నా, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొంచెం లేటు కూడా అవటం జరిగింది. అయినా సరే మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ని రావడంతో ఎంతో అందరి రైతుల ఖాతాలో డబ్బులు పట్టడం జరిగింది. ఇక మిగతా కొంతమంది ఖాతాల్లో కూడా డబ్బులు పడాల్సిన అవసరం ఉంది. అవి కూడా మన అగ్రికల్చర్ వాళ్ళు పరిశీలి చేస్తున్నారు. మహద్భాగ్యం ఈరోజు మన ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మనకు అవకాశం ఇచ్చింది. ఈరోజు రాయలసీమలో ఎక్కడికి వెళ్ళినా డ్యామ్లే మామూలుగా అవి బ్రహ్మాండంగా నిండుకుండలాగా ఉన్నాయి. 90% రిజర్వాయర్లన్నీ నిండాయి. ఈ సంవత్సరం వచ్చే క్రాప్ రబీ కానీ ఖరీఫ్ కానీ బ్రహ్మాండంగా మరి నీళ్ళ అవకాశం వచ్చాయి. అదేవిధంగా ఈ యొక్క కిట్స్ ఇస్తున్నారు రైతులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.